ఆ రోజులే బాగుండేవి తల్లి. ఓ బరువు ఉండేది కాదు, ఓ బాధ్యత ఉండేది కాదు. పొద్దున్న లేకపోతే ఇడ్లీ మామ కొట్లో ఇడ్లీలు తిన్నాం, అందరం కలిసి ఒకే ఇంట్లో టీవీ చూడడం. అసలు మా 30 ఏళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పేరంటే ఎవరమ్మా? నేను ఎవరో తెలియకుండానే చిన్నప్పుడు వంగలోకి తీసుకెళ్ళావా? ఏమైంది? ఈ విలియం గడు ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెడుతున్నాడే. అయ్యో బాబోయ్, మా ఇంట్లో చెప్పకండి బాబు, మా నాన్నకి వెళ్తే రేవేటేస్తాడు. ఏం చెప్తే చేస్తావా? రే ఏదైనా డైరెక్ట్ గా చేస్తే బాగోదా? రొమాన్స్ రొమాన్స్. నిజం చెప్పు, నువ్వు హ్యాపీ డే సినిమా చూసి బీటెక్ జాయిన్ అయిపోదాం కదా? అదేంటి అందరూ అప్పుడు తెల్ల కొడుకు ఇప్పుడు కబడ్డీ కుర్రలో. ఒరే ఏవన్ను, నీ గుండెల మీద చేసుకొని గత 10 ఏళ్ళుగా మన ఊళ్ళో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి. మాట్లాడతాం కదా పెద్దోళ్ళు, ఎవరికి పెద్దోళ్ళు? మేము ఏమైనా అనుకుంటాం, మా జోలికొస్తే తోలు తీసేస్తాం. రే ఏమన్నా, ఇది మాస్ మార్నింగ్ అంటే. బుజ్జిగారి నాయకత్వం, బుజ్జిగారి నాయకత్వం, బుజ్జిగారికి టార్చ్ లైట్ మన గుర్తమ్మా. గుర్తే గుర్తే మనం అడగడానికి అలవాటు పడితేనే వాళ్ళు అల్లు దగ్గర పని చేయడానికి అలవాటు పడతారు. మీ ఊరి కమిటీ కుర్రోళ్ళు అడుగుతూనే ఉంటారు. జై హింద్.